లేదు, గుర్తు లేదు, మరిచిపోయా. నా మీద రాళ్ళేసింది మరిచిపోయినాను. రెండోది మోడీ గారు తిట్టింది మరిచిపోయినాను. గోత్రాలలో జరిగిన సంఘటన మర్చిపోయినాను. మేము కర్నూలు న్యాయస్థానాన్ని ఇస్తాను, 1 ఓటు 2 రాష్ట్రాలు అని చెప్పినటువంటి అంశాలు మర్చిపోయినాను. కాబట్టి ఏదో వచ్చాము, తాంబూలం ఇచ్చాం, తన్నుకు చావండి అని ఒక కొత్త అంశాన్ని చెప్పి వెళ్ళారు. సో కొంత ఎఫెక్ట్ అక్కడ పడింది. అంటే అక్కడ ప్రాక్టికల్గా బీజేపీ కూడా జగన్ యొక్క గ్రాఫ్ను చూసి కాస్త వెనకడుగేసింది అనుకోవచ్చు. ఉదాహరణకి నిన్న మేము గ్రౌండ్లో తిరుగుతున్నప్పుడు ఒక కూటమి సభ జరుగుతున్నప్పుడు 3 జెండాలు కనపడాలి కదా, కేవలం 2 జెండాలే కనపడుతున్నాయంటే కూటమిలో బీజేపీ ఉన్నట్టా లేనట్టా? మూడో అంశం ఇక్కడ ప్రధానంగా మరి ఎందుకు బడా నాయకులు వచ్చి కూటమి సభలు పెడతలేదంటే, మొదటి సభలోనే మీకు అవమానించినటువంటి ఘనత. ఇక్కడ కేవలం చంద్రబాబు నాయుడు గారు పొత్తు ఎందుకు అంటే ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్ చేసుకోలేక కేంద్ర ప్రభుత్వం అండతో తనకు ఇబ్బందికరంగా అధికారులపై లేఖలు రాస్తూ వారిని పక్కకు పంపించి పోల్ మేనేజ్మెంట్ చేసుకునేటువంటి ఉద్దేశం కోసమే పొత్తు పెట్టిన విషయాన్ని బీజేపీ ఇంకా గ్రహించుకోకపోవడం వాళ్ళ యొక్క రాజకీయ అజ్ఞానానికి తార్కాణం. ఆంధ్రప్రదేశ్లో బీజేపీ అనేటువంటిది కేవలం వాళ్ళ కూటమిలో గట్టిగా 10 సీట్లు గెలిస్తే అందులో 1, 2 అది కూడా ఉంటుందో లేదో అనేటువంటి అంశాలు బీజేపీ ఉంది. దాని సెకండ్ వచ్చేసరికి మనకు పవన్ కళ్యాణ్ అసలే కోతి, అందులో కళ్ళు దాగింది, పిఠాపురంలో కొబ్బరికాయ దొరికింది. దాన్ని ఏం చేయాలో తెలియక కొబ్బరికాయని అటు ఇటు తిప్పుకుంటూ, మనకు పూర్వంలో ఈ దయ్యాలు పట్టిన వాళ్ళని దర్గాలకు తీసుకెళ్తారు. అంటే సపోజ్ పవన్ కళ్యాణ్ లాంటి ఒక పర్సనాలిటీలు మనకు కశ్మీర్ దర్గాలో దొరుకుతారు. మీరు వెళ్ళి చూడండి, కశ్మీర్ దర్గాలో కానీ మన కాజా దర్గాలో కానీ కొన్ని ప్రాంతాల్లో ఆ దర్గాలు ఏం చేస్తారంటే ఆ గాలి దుమ్ము పట్టిన వాళ్ళకి కాళ్ళకి గొలుసులేసి చెట్లకు కట్టేస్తారు. ఈయన దాన్ని సైన్స్ ఏమంటారంటే వాళ్ళకి హిస్టీరియా జబ్బు అంటారు. ఈయనకి హిస్టీరియా జబ్బు ఉందేమో అన్న సందేహం కలుగుతుంది. దయ్యం పట్టిందేమో, ఏ కామపిశాచన్న పట్టిందేమో తెలియదు, కానీ ఒకటే ఊగిపోతున్నాడు. ఈ రోజున పవన్ కళ్యాణ్ యొక్క స్పీచెస్ వలన యువతరం అడ్డదారి పడుతుంది. ఫ్యాన్ ఫాలోయింగ్ ముసుగులో స్లో పాయిజన్ ఇచ్చినట్టు యువత ఈ రోజున తల్లిదండ్రులకు మానసిక క్షోభగా మారాడు. అసలు పవన్ కళ్యాణే ఆంధ్రప్రదేశ్ ప్రజలకు మానసిక క్షోభగా మారాడు. మనోహర సుభాష్ అనేటువంటి ఒక ఆమె మన ఇంటర్వ్యూ చూసాం, చాలా బోల్డ్గా చెప్పుకొచ్చింది. పిల్లలకి పాలు ఇచ్చుకునే సమయం కూడా లేక పాలు వక్షస్థలంలో గడ్డలు కట్టిపోయినా ఈ పార్టీ చుట్టూ తిరిగి కొన్ని కోట్లు పాటు తీసుకుని చివరికి అందరి కింద నుంచి నలిగితే కానీ పైకి రారు అని క్లియర్గా చెప్పినప్పుడు ఇక్కడ ఏదో కాస్త ఆంబోతులకు ఆవుల్ని సప్లై చేసే పరిస్థితిగా ఉందని చెప్పి ఆమె డైరెక్ట్గా నిస్సిగ్గుగా చెప్పిందంటే జనసేన యొక్క ఎజెండా ఏంటో తెలుస్తుంది. రెండోది ఓట్ బ్యాంక్ లేని యువత. పవన్ టార్గెట్ ఎవరిది అంటే యువతను టార్గెట్ చేశాడు. ఏదో ఈ అన్నాలు ముక్కలు చెప్పి గుడింతాలు చెప్పి ఉర్రోతలుగుతూ కళ్ళు తాగిన కోతిలాగా పిచ్చెక్కినోడు మాదిరిగా మత పిచ్చెక్కినోడు మాదిరిగా ఆడిన మాట తప్పిన గాడిద కొడక అని తిట్టగ విని, అయ్యో నాకు ఒక కొడుకు గలడా అని గాడిద ఏడ్చెన్ అనేటువంటి ఒక చిన్న పద్యం ఉంది. ఒరే పిచ్చోడా, ఎచ్చోడివా, ఎందుకు అరుస్తావురా, పూనకం ఏంట్రా అని అందరూ అన్ని తిట్లు తిడుతున్నా నన్ను కాదులేని దులపించుకునేటువంటి సిగ్గు లేనటువంటి మనస్తత్వం, చీము నెత్తురు కూడా వెళ్ళినటువంటి వాడు ఎవరనంటే పవన్ కళ్యాణ్. ఈ రోజున గ్రామాలు వెళ్తుంటే ఆ ఇంట్లో ఆ పిల్లల్ని వాళ్ళు ఏ రకంగా తల్లిని ఏడిపిస్తున్నారో చూడండి. నీవు నటుడుగా కూడా ఉండటం ప్రమాదకరమే. ఒక సినిమా కానీ, ఒక సీరియల్ కానీ, ఒక సంఘటన కానీ యువత మీద ప్రభావం చూపుతుంది. ఒక రకంగా చెప్పాలంటే పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు
డ్రగ్ ఎడిక్ట్ అయినటువంటి వ్యక్తుల కంటే ప్రమాదకరంగా ఈరోజు యువత మారింది. డ్రగ్ ఎడిక్ట్ అయిన వాళ్ళకి రీహాబిలిటేషన్ సెంటర్కి వెళ్ళినా కౌన్సిలింగ్ ఇచ్చినా మారతారేమో, కానీ అంతకంటే ప్రమాదకరంగా యువతని తన పిచ్చికి డైవర్ట్ చేసే పరిస్థితి ఏర్పడుతుంది. కాబట్టి రాబోయే రోజులు కూర్చోండి, పవన్ కళ్యాణ్ ఎఫెక్ట్ వలన రాబోయే రోజుల్లో యువత నిద్రపోవడానికి మత్తు మందులు వాడే పరిస్థితి తీసుకొచ్చే పరిస్థితికి వచ్చింది. నిజంగా కుటుంబంలో తల్లిదండ్రులు ఆపుకోలేకపోతున్నారండి. గ్రామాల వ్యవస్థ వేరు, గ్రామంలో కట్టడి ఉంటుందండి, గ్రామ కట్టడి. ఆ గ్రామంలో ఫత్వా జారీ చేశారనుకోండి, పెద్ద మనిషి దాని ప్రకారం పోవాల్సిందే. కాబట్టి ఈ రోజున యువతని తన వ్యాఖ్యలతో ఇబ్బంది పెడుతూ తాను ఎక్కడ పోటీ చేయాలో కూడా ఒక స్థానం లేక చివరికి తన కమ్యూనిటీ బలంగా ఉన్న ప్రాంతంలోకి వెళ్ళి నేను రాజకీయం చేస్తాను అని ఎప్పుడైతే తను ప్రయత్నం చేశాడో, నీలో నువ్వే ఒక పవర్ స్టారు, పిచ్చి స్టారు, హెచ్ స్టారు, మొత్తానికి స్టార్ అయ్యావు, మా పాలిటీ కర్మ స్టార్ అయిపోయినావు. కాబట్టి నీవు అక్కడ గెలవలేకే కదా నీ ఫ్యామిలీని దించావు, నీ మేనల్ని దించావు. డైఫర్ ఆదినా ఉన్నాడు, హైపర్ కదా డైఫర్ ఆది, ఆయన రాజకీయ నాయకుడే. స్టేజీ మీద కెమెరా ముందు ఎలా నటించాలో కూడా తెలియనివాడు, తాను సొంతగా స్కిట్లు చేసుకుంటూ ఎదుటి వారిని హేళనగా ఎదుటి వ్యక్తి మీదని డిమోరలైజ్ చేస్తూ స్కిట్స్ రాసుకున్నటువంటి వాడు కూడా జగన్మోహన్ రెడ్డి గురించి మాట్లాడుతున్నాడంటే వీళ్ళ ఈ బతుకులేనా, అది ఒక బతుకేనా? అంటే రాబోయే రోజుల్లో ఈ టీంకి కూడా ఇబ్బందికర పరిస్థితులు ఏర్పరుచుకునే పరిస్థితులు తెచ్చుకుంటున్నారు. నేను ధరం తేజ చూసాం, నువ్వు ఒక పవర్ స్టార్ కదా, నీకు ఎంతమంది ఎందుకు? నీ ఎదురుగా ఒక ఆడ మనిషి 2,00,000 కుటుంబాలని కవర్ చేసిందంటే, నీకు జ్వరం వస్తే హైదరాబాదు, నీకు వడదెబ్బ తగిలిందో, ఆవిడ దెబ్బ తగిలిందో, ఏవిడి దెబ్బ తగిలిందో, లేస్తే హైదరాబాద్ సాయంత్రానికి. నీకెందుకు రాజకీయం, నీకెందుకు ఊపుడు, నీ ఊపు మాకు తగిలిస్తున్నావు నువ్వు అంటే. ఇక్కడ ఒక ఎమోషనల్ పొలిటీషియన్గా మారి కుటుంబ వ్యవస్థలో కూడా చిచ్చులు పెట్టేటువంటి వ్యక్తిగా తయారయ్యాడు. ఈయన జనసేన పార్టీ అధినేత అయిన అధికార వైసీపీ పార్టీకి పవన్ కళ్యాణ్ స్టార్ కాంపెయినర్. ఈ రోజున వైసీపీ గెలవనటువంటి స్థానాల్లో పవన్ కళ్యాణ్ ప్రచారం చేయడం ద్వారా కొన్ని స్థానాలని బోనస్గా పవన్ కళ్యాణే వైసీపీకి అందిస్తున్నాడు. ఉదాహరణకి సత్తెనపల్లి అంబటి రాంబాబు, ఇదే నరసింహాచార్యులు 1 వీక్ బ్యాక్ సత్తెనపల్లిలో అంబటి రాంబాబుకి ఎదురుగాలి వీస్తోంది, టైట్ ఫైట్ అన్నాను. ఏదైనా అద్భుతం జరిగితే కనుక అంబటి రాంబాబు గెలుస్తారని చెప్పాను. రైట్, నా మొర పవన్ కళ్యాణ్ ఆలోచించాడు. ఉన్నాడు బల గణేష్, నీ పవన్ అంటే వ్యసనం, పవనేశ్వర, గణేశ్వర, లోకేశ్వర, పిచ్చేశ్వర. అట్లా నా మొర ఆలకించాడు భక్త. సత్తెనపల్లి అంబటి రాంబాబు నేను గెలిపిస్తాను, నాకు రాత్రి కల్లో కనబడి చెప్పాడు. నిన్న మధ్యాహ్నం అంబటి రాంబాబు మీద పొన్నూరులో చేసినటువంటి వ్యాఖ్యలు 24 గంటల్లో అంబటి రాంబాబు గెలుపుకి సంకేతం అయిపోయింది. ఇంకా నా అంచనా ప్రకారం 3 రేపో ఎల్లుండో ఒక రోజున పిఠాపురంలో రేణుదేశే పర్యటన రాబోతుంది. పొన్నంకూరు కూడా రావచ్చేమో, ఎవరైనా ప్రచారం చేయొచ్చు కదా. మరి పద్మనాభం అంటే ఇక్కడ పవన్ కళ్యాణ్ ఒక పొలిటికల్, ఒక డ్రైన్ పొలిటికల్ ఉపయోగిస్తున్నాడు, డ్రైనేజీ పొలిటికల్, మురుగ్గాలవ రాజకీయం చేస్తున్నాడు. ఈ రాజకీయ నాయకుడు ఉన్నటువంటి వ్యక్తుల్లో ఎవరు వ్యక్తులు దూరంగా ఉన్నారు. సో పద్మనాభం కూతురికి ఆయనకి ఏదో గ్యాప్ ఉంది, ఆమెనిచ్చి కూర్చోబెడుతున్నారు. ఇది ఒక ప్యాకేజ్ ఇస్తారు. అంటే అంబటి రాంబాబు అంటే నీ కుటుంబంలో నీ గురుగంజ కింద నలుపు నువ్వు చూసుకోకుండా ఎదుటి వారి కుటుంబ జీవితాలను బయట పెడతాం. మరి అది కాపు యొక్క సంస్కారమో, కాపులాగా సంస్కారం ఆలోచించుకోవాలి. నాకు తెలిసి కాపు అనేసరికి కాపులకి ఇలాంటి మైండ్ సెట్లు ఎక్కడ లేవండి. కాపులైన వాళ్ళు కొద్దిగా పద్ధతి, సంస్కారం గల వ్యక్తులు. ఆ కమ్యూనిటీ చాలా గౌరవప్రదంగా ఉండేది.
రాజ్యాన్ని రక్షించేటువంటి వారు. వాళ్ళలో నీవు కుటుంబంలో వ్యవహార తీసుకొచ్చి దానికి డబ్బులు ఇచ్చి మీడియా కూర్చోబెట్టి ఇది కూడా రాజకీయం అంటారా? అంటే చంద్రబాబు రాజకీయ వారసుడు లోకేష్ కాదు, పూర్తిగా పవన్ కళ్యాణ్గా మార్చారు. ఎందుకంటే ఈ స్ట్రాటజీ మొత్తం చంద్రబాబు నాయుడు గారిది. సో అట్లా పవన్ కళ్యాణ్ అనేటువంటి ఒక మానసిక రోగి, ఒక కామ పిశాచి, ఇష్టికర జబ్బుతో బాధపడుతూ ఎండలోకి రాగానే వడదెబ్బ తగులుతుంది. ఆ టైంలో ఆయన అంటే నీకు నమస్కారం పెట్టేటువంటి సంస్కారం కూడా చేత కాదు. నువ్వు ఎందుక మా కర్మకి మీడియాలో ఇలా అంటాడు. ఇదేమిటి అంటే నరికేస్తానైనా ఇలా అనలేవా? మళ్ళీ ఇలా అంటే నీ యాటిట్యూడే చాలా జుగుసాకరంగా ఉంది. నేను చూసి ఒక కామెడీ స్టార్గా నువ్వు తయారయ్యావు. కాబట్టి అక్కడ తాను చేసుకున్న స్వయంకృతాపరాధాలు, తను మాట్లాడిన మాటలు, తన చేష్టలు, ఆ గజనీ మాటలు, చివరికి నీకు పిఠాపురంలో ఒక ఆడపిల్ల చేతిలో ఓడిపోయావంటే నీ బతుకేమిటో ఆలోచించుకో ఒకసారి. అది ఇక తెలుగుదేశం పార్టీ ఉంది, 74 ఏళ్ళు వచ్చాయి. ఈ 74 ఏళ్ల ఈ యువ నాయకుడు చంద్రబాబు నాయుడు గారు అక్కడెక్కడో రాయచోటు వెళ్ళి గడికోటి శ్రీకాంత్ని గెలిపించండి ఈసారికి. ఎవరు ఆయన? గడికోటి శ్రీకాంత్ వైసీపీ ఆస్పిరెంట్. అంటే నీ ఎమ్మెల్యే పేరు నీకు తెలియదు. దశరథ మహారాజు 46,000 సంవత్సరాలు అయోధ్యని పాలిస్తే అయ్యా ఈ ముసలిని భరించలేకపోతున్నామని మొరాలకిస్తే రాముడు ముందుకు వచ్చాడు. కాబట్టి ఇక్కడ తాను ఏ రకమైనటువంటి స్పీచ్లు ఇస్తున్నారు, తాను ఏం మాట్లాడుతున్నాడు, మైండ్ ఇన్బ్యాలెన్స్ తప్పి ఏం మాట్లాడుతున్నాడు. ఇక తత్రమా ఉన్నాడు. మే 3వ తారీఖున గట్టిగా బుద్ధి చెప్పాలి. ఎవరికి? ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్. మీ ఆర్థోపెడిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం. ఫ్రీ కన్సల్టేషన్. ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే. త్వరపడండి. V9 హాస్పిటల్స్ 9281465842.